నమస్తే అందరికీ. శ్రీనిధి ఇష్యూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. శ్రీనిధి శిశు సంక్షేమ శాఖ మంత్రి అడ్డాలో ఉంటది ఆధ్వర్యంలో. దానికి శాఖ మంత్రిగా సీతక్క ఉంది. శ్రీనిధి ఎండి పైన ఆయన చేసే అరాచకాల పైన తెలంగాణ బిడ్డల ఉద్యోగాలు ఎంతో మందిని పొట్టను పెట్టుకున్నాడు. ఆ ఎండి కనీసం కూర్చుంటే నిలబడలేడు, నిలబడితే కూర్చోలేడు, మాట్లాడలేని స్థితిలో ఉన్నా కూడా ఎక్స్టెండ్ మీద ఎక్స్టెండ్ పెట్టి విద్యాసాగర్ రెడ్డిని కొనసాగించిండు. ఆ విద్యాసాగర్ రెడ్డిని దించాలి అని శ్రీనిధి సంక్షేమ సంఘం అంటే శ్రీనిధి ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాము విపరీతంగా ఫైట్ చేసిండు. రాముకు అనేక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అనేక యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టులు, యూట్యూబ్ ఛానల్ ఓనర్స్ అండగా ఉన్నారు. వారందరికీ ప్రజావాయిస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఒక సమస్య వచ్చినప్పుడు ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా మనకి సపోర్ట్ చేయదు. ఇదే యూట్యూబ్ ఛానళ్లను పట్టుకొని ఎంత దూరం ఉన్నా, ఆఫీస్ ఎంత దూరం ఉన్నా, ఎండనక వాననక శ్రీనిధి ఆఫీసుల చుట్టూ, యూట్యూబ్ ఛానళ్ళ చుట్టూ తిరిగి కవితక్క చుట్టూ తిరిగి మొత్తం మీద కవితక్క కూడా మంచి సపోర్ట్ చేసింది. సరే, వాడి పీడ మాత్రం వదిలిపోయిండు. మరి ఇకనైనా శ్రీనిధి రాత మారేనా అంటున్నాడు రాము. మరి ఆ శ్రీనిధి ఇష్యూస్ ఏమున్నాయి? మరి విద్యాసాగర్ రెడ్డిని తీసేసిన తర్వాత ఇక మేము హ్యాపీగా రిలాక్స్ అవ్వాలని అనుకుంటున్నాడా? మరి ఇప్పటికీ ఇంకా సమస్యలు ఏముంది? తలరాత ఎప్పుడు మారుతుంది శ్రీనిధిలో అంటున్నారు. మరి శ్రీనిధిలో ఏ జీవోల ప్రకారం ఉద్యోగాలు ఇస్తున్నారు? కేవలం శాఖ మంత్రి గారి అన్యాయులకే ఉద్యోగాలు ఇస్తున్నారా, లేదంటే కాంగ్రెస్లో పనిచేస్తున్న నాయకులకే ఉద్యోగాలు వస్తున్నాయా? అసలు ఈ కథ ఏంది, కార్ఖానేంది? మనం రాముతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రామును వెల్కమ్ చేద్దాం. రాము, వెల్కమ్ టు ప్రజా వాయిస్. ముందుగా కంగ్రాచులేషన్ చెప్తున్నా, ఎందుకంటే నువ్వు స్టార్ట్ చేసినప్పుడు ఒక్కడివే, నువ్వు శ్రీనిధి మీద ఫైట్ చేసినప్పుడు ఒక్కడివే. నీ మీద అనేక రకాలుగా దాడి చేసినా కూడా పోలీస్ స్టేషన్లో పెట్టినా, కేసులు పెడదామని బెదిరించినా, ఏకంగా సీతక్క ఆధ్వర్యంలో కూడా జరిగినా కూడా ఇక్కడ భయపడకుండా మన తొలి వెలుగు రఘు కావచ్చు, మేము కావచ్చు, అనేక మంది బిడ్డలు నీకు సపోర్ట్గా ఉన్నారు. కవిత కూడా సపోర్ట్ చేసింది. శ్రీనిధి డైరెక్టర్ను తీసేసిండు, ఎండీని తీసేసిండు. శ్రీనిధి సమస్యలన్నీ పోయినాయా? మీకు ఉద్యోగాలు వచ్చినాయా? అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు శ్రీనిధిలో? ముందుగా ఏంటంటే మన ప్రజా వాయిస్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారము. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే డిజిటల్ మీడియా కూడా కృతజ్ఞత తెలియజేసిన అందరూ తన కలం ద్వారా నాకు సాయం చేశారు. కానీ అన్న మాత్రం అనుబంధాన్ని ఇచ్చిండు, నాకు ఒక బంధాన్ని ఏర్పడింది. ఈ శ్రీనిధినే కావచ్చు, వేరే రకంగా అయినది కావచ్చు, గలం ఇచ్చారు. కానీ అన్న గలంతో పాటు కూడా అనుబంధాన్ని ఇచ్చిండు. అందుకే ప్రజా వాయిస్ CEO అయినటువంటి మా అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు అన్న. అయితే ఇక్కడ శ్రీనిధి ఇష్యూ ఎక్కడ ఎండ్ అయిందని అంటే, అనేక రకాలుగా పోరాడుతూ ఉంటే ఎంతోమందిని కలిసినాము, ఎంతోమంది వ్యవస్థలపైన అడిగేసి తొక్కని గడపలేకుండా కూడా మనం వెళ్ళినాము. ఎవరు సపోర్ట్ లేదు. స్టార్టింగ్లో కొంతమంది సపోర్ట్ చేసినా కూడా తర్వాత డిజిటల్ మీడియా ఛానల్ అందరినీ కూడగట్టుకొని ఈ విజయం సాధించడం జరిగింది. అయితే ఇక్కడ శ్రీనిధి ఇష్యూలో విద్యాసాగర్ రెడ్డిని తొలగించిండ్రు. అందుకో సీతక్క గారికి కృతజ్ఞత తెలియజేస్తూనే శ్రీనిధిలో విద్యాసాగర్ రెడ్డితో పాటు ఇంకొంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళను కూడా సాధ్యమైనంత త్వరగా తొలగించండి అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అదే రకంగా శ్రీనిధిలో జరిగినటువంటి అనేక రకమైన గోల్మాల్ ఏవైతే ఉన్నావో GO 523 ఎంక్వైరీ చేసిర్రు. ఆ GO 523 ఎంక్వైరీని పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని చెప్పేసి పదే సీతక్క గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. సీతక్క గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ శ్రీనిధి సంస్థలను ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తే బాగుంటుందని చెప్పేసి మేము ఈ తెలంగాణ బిడ్డల తరపు నుంచి మేము విజ్ఞప్తి చేస్తాం. ఇప్పుడు రాము, ఇప్పుడు నార్మల్గా శ్రీనిధి ఇష్యూ జరిగినప్పుడు అనేక మంది తెలంగాణ బిడ్డలను తొలగించింది కదా. ఆ తొలగించిన బిడ్డలు ఇప్పుడు విద్యాసాగర్ రెడ్డిని తొలగించిన తర్వాత, ఆయన రిటైర్డ్ అయిన తర్వాత, ఆయన పక్కన తప్పుకున్న తర్వాత మీకేమైనా న్యాయం జరిగిందా? నిజంగా న్యాయం జరగలేదు. మీరు ఎవరి కోసమైతే పోరాడినో ఆ వ్యక్తి పోయిన తర్వాత కూడా పోరాడిన వ్యక్తులుగా మీకు న్యాయం జరగాలి కదా. అసలు సమస్య అదే కదా. అసలు సమస్య అదే. అయితే ఇక్కడ న్యాయం చేయకపోగా DMD పోస్టులు రిక్రూట్ చేసిండ్రు. అందరు కూడా MD DMD అందరు కూడా నాబార్డు నుంచే రిక్రూట్మెంట్ చేస్తుండ్రు. శ్రీనిధి తలరాత అనేది నాబార్డు ఉద్యోగుల చేతులతో చిక్కుకుపోతుంది. అది ఏదక్కడంటే ఒలలా చేప పిల్ల అన్నట్టుగా గిలగిల కొట్టుకుంటుంది శ్రీనిధి సంస్థ.
మేము పదే పదే చెప్పినాము ఈ శ్రీనిధి సంస్థకు ఒక ఐఏఎస్ని పెట్టమని చెప్పినాము. ఇప్పటి వరకు ఐఏఎస్ను పెట్టలేదు. ఈ నెల 23 తారీఖు రోజు రిటైర్మెంట్ అయిన విద్యాసాగర్ రెడ్డి అక్రమంగా టర్మినేషన్ అయిన అక్రమంగా కొనసాగుతున్న విద్యాసాగర్ రెడ్డిని టర్మినేషన్ చేసిన ఈ ప్రభుత్వము ఏ రకంగా మళ్ళీ ఇంతవరకు కూడా 23 తారీఖు రోజు అయిపోయిన తర్వాత ఈ రోజు వరకు కూడా జీవో రాలేదన్న. ఏదో జీవో వచ్చిందని చెప్తున్నారు, మళ్ళీ ఎందుకు బయట పెడతలేదు జీవో? ఇప్పుడు జీవోలు బయటకు పెట్టకుండానే ఫిల్అప్ చేస్తాడు శ్రీనిధులన్నీ. శ్రీనిధుల ఇంకోటి నోటిఫికేషన్ అన్న, నోటిఫికేషన్ కూడా తర్వాత ఈ జీవో వచ్చింది మేడంకు, సెర్ప్ సిఇఓ గారు ఐఏఎస్ గారికి ఇచ్చిర్రు, అది పూర్తి స్థాయిలో మేడంకి ఇవ్వాలి. ఎందుకనంటే కొంతమంది ఏమంటారు అంటే 1 నెల ఇచ్చినాం 3 నెలలు ఇచ్చినాం అని అంటారు. 3 నెలలు 1 నెలలు ఇస్తే సంస్థ అనేది ప్రక్షాళన కాదు. సీతక్క గారు దయచేసి మేడంకు ఒక ఫుల్ ఫ్లెడ్జ్గా ఇవ్వండి. ఆమె క్యాపబుల్ పర్సన్. తెలంగాణలో 1 కోటి మందిని కోటీశ్వరులు ఎలా చేయాలో ప్రణాళికాబద్ధం కలిగిన ఒక మంచి డైనమిక్ లీడరు, డైనమిక్ ఆఫీసరు మేడం చేతిలో పెడితే శ్రీనిధి సంస్థ అనేది ప్రక్షాళన జరుగుతుందని మేము భావిస్తున్నాము. తర్వాత ఇందులో నోటిఫికేషన్ వేసిరన్న, ఒక నోటిఫికేషన్లో ఏదైనా నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత రోస్టర్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ పెట్టాలనుకుంటే పెట్టొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం గత గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి పెద్ద ఉద్యోగాల్లో ఇంటర్వ్యూ తీసేసి నువ్వు ఎగ్జామ్ లేకుండా ఇదేనా నోటిఫికేషన్? ఎగ్జామే ఉండదు, ఎగ్జామ్ లేదు. తర్వాత కన్సల్టెన్సీ పేరుతోన 1 ఇయర్ కాల పరిమితి అని చెప్పుకుంటూ కన్సల్టెన్సీ పేరుతోన 2.5 లక్షల రూపాయలు, ఒక్కొక్క 2.5 లక్షల రూపాయలు ఉన్న శాలరీ, 2.5 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి. 2 లక్షలు 65,000, 1,50,000, 65,000, 1,25,000, 56,000, 56,000, 2,25,000. బో. ఇది తెలంగాణ. దీనికి ఒక జీవో లేదు, మన్ను లేదు, మశానం లేదు. అంటే ఎవరికి పడితే వానికి అంటే ఫీల్ ఫ్రీగా మీరు ఉద్యోగాలు ఇచ్చినట్టు ఉన్నది. మన ప్రభుత్వం ఏమో ఇబ్బందులు పడుతుంది పైకం లేక. ఇగో ఈ పైకాలన్నీ తగ్గించుకుంటూ పోతే ప్రతి శాఖలో మస్తు డెవలప్మెంట్ అవుతుంది రాష్ట్రం. ఒకవైపు ఏమో రేవంత్ రెడ్డి నన్ను పోసిన పైసలు లేవని అంటారు. మరి వల్ల ఇది కార్పొరేట్ సంస్థ కాదు. కార్పొరేట్ సంస్థ అయినప్పుడు నువ్వు జీతాలు పెంచు, ఎందుకంటే దానికి ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. ఇది పేదల సంస్థ. ఒకవైపు 1 కోటి మందిని కోటీశ్వరులు చేస్తామని చెప్పుకుంటూ విద్యాసాగర్ రెడ్డి కోట్లు గుమ్మేస్తున్నారు కదా ఇక్కడనే. విద్యాసాగర్ రెడ్డి అనుచరులకు, మంత్రి అనుచరులకు కట్టబెట్టడం కోసం మాత్రమే ఈ నోటిఫికేషన్ వేసారు. తక్షణమే ఈ నోటిఫికేషన్ను రద్దు చేసి ఇందులో ఉద్యోగాల్లో 10-12 సంవత్సరాల నుంచి ప్రమోషన్ లేకుండా ఉన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారము 70% ప్రమోషన్ ఇచ్చి 30% రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ జీవోలే ఉన్నవి. ఆ జీవోలను తక్షణమే ఇంప్లిమెంట్ చేయాలి. మళ్ళీ పోత విద్యాసాగర్ రెడ్డి తన అనుచరులకు రోస్టర్ లేకుండా అందరు కూడా రెడ్డిలకు, ఓసీలకు ప్రమోషన్ ఇచ్చుకుంటూ వెళ్ళినారు. ఆ నోటిఫికేషన్ అనేది ఎటువంటి రోస్టర్ లేదు. దానికి సంబంధించిన కూడా నేను పంపిస్తాను, నా దగ్గర ఉన్నాను. ఓకే, దానికి కూడా అది కూడా ఆ ప్రమోషన్ అనేది చెల్లదు. ఇంకోటి 10 మంది ఏదైతే కన్సల్టెన్సీలో ఈయననే హెచ్ఆర్ పాలసీలో పెడతారన్న, కింది స్థాయి ఉద్యోగులు, మేనేజర్ కానీ అసిస్టెంట్ మేనేజర్ కానీ కింది స్థాయి ఉద్యోగుల అందరూ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ రావాలని ఈయన సొంత పెట్టుకున్న హెచ్ఆర్ పాలసీనే ఉంటుంది. మళ్ళీ ఆ సొంత హెచ్ఆర్ పాలసీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాకుండా ఎగ్జామ్ లేకుండా వాళ్ళని తీసుకున్నాడు. ఒక 50-60 మందిని తీసుకొని వాళ్ళని మళ్ళీ పర్మనెంట్ చేసిండు మొన్న లాస్ట్ ఇయర్. అది ఎందుకు పర్మనెంట్ చేయాల్సి వచ్చింది? మీరు ఏమన్నా డబ్బులు తీసుకొని పర్మనెంట్ చేసిర్రా, లేకపోతే ఈ 10 మందిని ఎందుకు యాజ్ పర్ జీవో ఇచ్చి నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు అన్నప్పుడు నోటిఫికేషన్ ఇస్తే ఎవడో వస్తారు కదా, నిరుద్యోగులు ఉన్నారు కదా రాష్ట్రంలో బోలైన. అసలు ఎగ్జామ్ పెట్టి వస్తే మెరిట్ అయిన వాళ్ళు వస్తారు. సంస్థ 1 కోటి మందిని కోటీశ్వరులు చేయాలని అంటారు కదా వీళ్ళు. వాళ్ళ లోపల ఉన్న మెలకువలన్నీ సంస్థకు ఉపయోగపడతాయి. మీరు ఏమీ లేకుండా అనామకుని తీసుకొచ్చి విద్యాసాగర్ రెడ్డి యొక్క పదవిని కాపాడుకోవడం కోసం అప్పట్లో ఉన్న ఎవరెవరైతే మినిస్టర్లు ఉన్నారో వాళ్ళ అనుచరులను, వాళ్ళ బంధువులను, తర్వాత విద్యాసాగర్ రెడ్డి యొక్క వాళ్ళ ఫ్రెండ్ పిల్లలను ఈ కన్సల్టెన్సీ పద్ధతులు పెట్టుకోవడానికి ఈ ఫస్ట్ నుంచి జరుగుతుంది. ఇదేనా ఇవి క్వశ్చన్ చేసినందుకే ఈరోజు జాబ్ లేకున్నా కూడా వీళ్ళు జాబు అక్రమంగా ట్రాన్స్ఫర్ చేసినా కూడా మనం కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తీసుకొచ్చుకుంటే కూడా కోర్టు ఆర్డర్ వచ్చి 1 నెల రోజులు అయిపోయినా కూడా ఈ రోజు వరకు పోస్టింగ్ ఇవ్వలేదు. ఇప్పుడు జీవో 523 పైన ఎంక్వైరీ ఉంటుంది. అసలు జీవో 523 పైన ఆయన చేసే అక్రమాల పైన కంపల్సరీ ఎంక్వైరీ చేసి బయటకు తీయాల్సిన ఆవశ్యకత ఉంటుంది కదా. ఇప్పుడు సీతక్క కానీ ఎవరు కానీ మాట్లాడలేదు దీనిపైన.
మాట్లాడారన్న వాళ్ళు. ఎందుకనంటే వాళ్ళకు ముడుపులు చెల్లినవి, సీతక్క గారికి పదే పదే ముడుపులు చెల్లినవి. ఎట్లా ఏ రకంగా అంటే ఈ శ్రీనిధి ఉద్యోగుల సంక్షేమ సంఘానికి మనది యూనియన్, దాంట్లో ఎంప్లాయీ వెల్ఫేర్ అసోసియేషన్ అని ఉన్న దాంట్లో స్టాఫ్ అని ఇంక్లూడ్ చేసి రిజిస్ట్రేషన్ చేయించింది విద్యాసాగర్ రెడ్డి తన 40 మంది అనుచరులతోన. దీన్ని సీతక్క సమర్థించింది. శ్రీనిధి సంస్థకు ఈయన ఒక ఉద్యోగుల యూనియన్ వచ్చింది, మీ హక్కుల కోసమే కాకుండా సంస్థ ప్రగతిని కోసం కొట్లాడని అని చెప్పి సీతక్క చెప్పింది. మరి ఈ విద్యాసాగర్ రెడ్డి చేసినటువంటి యూనియన్ ఎందుకు ఈ జీవో 523 ఎంక్వైరీ గురించి మాట్లాడదు? ఎందుకు ఈ ఎంప్లాయీస్ ప్రమోషన్ రాలేదంటే మాట్లాడలేదు? మొన్న ఇద్దరికి ప్రమోషన్ ఇచ్చిందంటే కూడా వాళ్ళ గురించి మాట్లాడలేదు. తర్వాత సంస్థలో ఉన్నటువంటి రిటైర్ ఎంప్లాయీస్ ఇంకా ఉన్నారు, వాళ్ళని తీసేయమని ఎందుకు మాట్లాడతలేరు? రిటైర్ ఎంప్లాయీస్ ఇంకా కొనసాగుతున్నారు. దానిలో ఆంధ్ర ఎంప్లాయీ ఇంకా కొనసాగుతున్నారు. ఎందుకు ఈ రకంగా మీరు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా విద్యాసాగర్ రెడ్డి చెంచాల అసోసియేషన్ అని పెట్టుకుంటే బాగుంటుందని మీ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు సీతక్క గారు ఈ యూనియన్కు ఒత్తాసు పలుకుతూ తర్వాత విద్యాసాగర్ రెడ్డి సేవలు అవసరమైతే మేము కొనసాగిస్తాం అనేది మీరు చెప్పడం కరెక్ట్ కాదు. కవితక్క గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి తర్వాత ఇది మన ట్వీట్ చేస్తే అవగాహన లేకుండా ట్వీట్ చేస్తారని, మరి అన్ని అబద్ధాలే మేము చెప్పేవి కానీ మీరు టెలికాస్ట్ చేసేవి కానీ కవితక్క కానీ ఇంకో నాయకులు పెట్టేవి కానీ అన్ని అబద్ధాలు అనుకుందాం. నిజాలు ఏంటో మరి మీరు చెప్పండి. అట్లా చెప్పారు మరి నిజాలు మేము చెప్పేది అబద్ధాలు అనుకుంటే మరి నిజాలు ఏంటో చెప్తలేరు మీరు ఎవడు? నిజాలు చెప్పరు, ప్రశ్నించే వాళ్ళని నిందలేస్తారు. తర్వాత బీఆర్ఎస్ కోవట్లు అంటారు, ప్రతిపక్ష కోవట్లు అంటారు, వీళ్ళ ఎజెండా వేరే ఉందంటారు. కోవట్లు పక్కన పెడితే లేవనెత్తిన అంశాలకు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీకు అంత ధైర్యం ఉంటే లేవనెత్తిన అంశాలకు ఆన్సర్ చెప్పండి మీరు. ఇంకోటి ఇది జీవో 523, ఇది జీవో 523 ఓకే. జీవో 523 జీవో వచ్చింది 2 సంవత్సరాలు అయింది, అయినా ఇప్పటి వరకు కూడా ఎంక్వైరీ 2024 వచ్చింది. వాళ్ళే శ్రీనిధిని కమిటీని హర్ష వ్యక్తం చేస్తున్నాము అని వాళ్ళే చెప్తారు. కానీ ఇంతవరకు కూడా ఎంక్వైరీ జీవో వచ్చిన 2 సార్లు రెన్యువల్ ఇచ్చారు. సీతక్క గారు ఏం చెప్తారా అని అంటే ఒకటేసారి రెన్యువల్ ఇచ్చినాం, గత గవర్నమెంట్లో అన్ని రెన్యువల్ ఇచ్చారు అని అంటారు. మరి ఒకటేసారి రెన్యువల్ ఇస్తారు, 2 జీవోలు ఎందుకుంటాయి? విచారణ కమిటీపై శ్రీనిధి సమాఖ్య హర్ష అన్నారు, ఇప్పటికి ఇది కాకుండా అంతే కదా? అంతే. ఇప్పుడు ఎట్లా మారుతుంది వ్యవస్థ, ఎట్లా మారుతుంది శ్రీనిధి? మారుతుంది అని అంటే ఒకటే అన్న రీజను, శ్రీనిధికి ఒక మహిళా ఐఏఎస్ని పెట్టాలని మేము పదే రిక్వెస్ట్ చేస్తున్నాము. మహిళా ఐఏఎస్ని పెట్టి ఈ శ్రీనిధి పక్షాలను చేయాలని చెప్పేసి మేము అంటున్నాము. ఇంకో రకంగా ఏదైనా అంటే 1,00,00,000 మందిని కోటీశ్వరులు చేస్తామని అంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మానస పుత్రిక అని చెప్తున్నారు. పదే ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఈ అంశాన్ని ఎందుకు మీరు సాల్వ్ చేస్తలేరు, ఎందుకు పరిష్కార మార్గాలు చూపెట్టలేకపోతున్నారు? ఒకవైపు ముఖ్యమంత్రి గారేమో మహిళలకు 1,00,00,000 మందిని కోటీశ్వరులు చేస్తామని చెప్పేసి పెట్రోల్ బంకులు ఇచ్చాము, తర్వాత ఇదేంటిది మనం బస్సులకు యజమాన్యాలు చేసినామంటారు. మొన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి డీమార్ట్లకు యజమాని చేసిన డీమార్ట్లను ఇవల్ల సాధ్యం కావాలంటే ఇవల్ల ప్రక్షాళన చేయండి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి మేము పేపర్ ప్రకటనల వరకే ఉంటున్నాయి రాము. పేపర్ ప్రకటన తప్పితే ఎక్కడ కూడా ఆచరణ లేదు. వాళ్ళు పారిశ్రామిక నిన్న వార్త రాస్తే రైతు కూలీలను కూడా పారిశ్రామికవేత్తలు చేస్తాను వచ్చింది. అయ్యే పైన అదే నార్మల్గా శ్రీనిధి అనేది సంస్థ కదా, ఈ శ్రీనిధి సంస్థ ఏం పని చేస్తుంది మెయిన్గా ఏంటంటే శ్రీనిధి అనేది పేద ప్రజల యొక్క రుణాలను పేదరికంలోంచి పేద ప్రజలను ఆర్థిక స్వలంబన దిశగా తీసుకెళ్లడం కోసమే శ్రీనిధి ప్రధాన మోటో. శ్రీనిధి పేద మహిళలను కోటీశ్వరులు చేయడమే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సంఘాలన్నీ మహిళా సంఘాలు శ్రీనిధి అనేది పేద మహిళ పెన్నిధి అని పెట్టారు. కానీ ఇది మొత్తం కూడా రిటైర్డ్ పెన్నిధిగా మార్చిండు విద్యాసాగర్ రెడ్డి. తర్వాత రకరకాలుగా ఈ ఆందోళన తీసుకొని వచ్చిండు. ఈ నోటిఫికేషన్ వేసిరన్న ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో హెచ్ఆర్ పాలసీ ఉండాలి. నోటిఫికేషన్ వేసిన వాళ్ళు ఆమెకు హెచ్ఆర్ పాలసీ లేనామే ఈమె నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ చేస్తుంది ఆమె. మేము ఇంత చెప్తున్నా కూడా, ఇంత మంత్రి గారికి విన్నవించినా కూడా ఆమెను ఆ శాఖ నుంచి తప్పించలేరు, ఆమెను ఆ శాఖ నుంచి బయటికి పంపిస్తలేరు. అంటే ఆమె ఎంత శాసిస్తుందనేది సంస్థను అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలు. ఒక ఆంధ్ర మహిళకు ఈ పెత్తందారులందరూ కలిసి ఆమెకు వంత వాడుతూ ఆమెను ప్రమోట్ చేస్తున్నారు.
కాబట్టి మేము చెప్పొచ్చేది ఏంటంటే ఈమె చాలా అరాచకాలు సృష్టించింది, దళిత మహిళలను హరాస్మెంట్ చేసింది, వాష్రూమ్కు లాకేసుకున్న ఒక జుబ్స్కాకరమైన సిచ్యువేషన్ పరిస్థితి ఈ తెలంగాణ స్త్రీనిధి సంస్థలో చోటు చేసుకున్నది. ఒక మహిళా మంత్రిగా ఉండి మీరు దీని పైన చర్యలు తీసుకోండి అని చెప్పేసి మేము పదే పదే చెప్తున్నాం. అయినా మీరు చీమగుట్టినట్లయినా లేదు సీతక్క గారికి. దయచేసి మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవండి సీతక్క గారు. విద్యాసాగర్ని ఎట్లాగో తొలగించిండ్రు, ఆయన టెన్యూర్ అయిపోయింది పోయినరు అని అంటుండ్రు. టెన్యూర్ అయిపోయింది పోయిందని అంటే 2011లోనే టెన్యూర్ అయిపోయింది, 2024లో కూడా టెన్యూర్ అయిపోయింది. మరి అప్పుడు ఎందుకు పోలేదు, మరి ఇప్పుడే ఎందుకు పోయిందని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇది సబ్బండ వర్గాల యొక్క విజయాన్ని కూడా మీరు హర్షించలేకపోతున్నారు. కనీసం మీరు అభినందించకపోయినా పర్వాలేదు, కానీ సంస్థ బాగుపడుతుందనే యొక్క అక్కసితోన మీరు ఇలాగ నిందలు వేయడం కరెక్ట్ కాదని చెప్తున్నా. దయచేసి ఇప్పటికైనా స్త్రీనిధి సంస్థలను ప్రక్షాళన దిశగా అడుగులు వేయాలని చెప్పేసి మేము పదే పదే చెప్తున్నాం. పదే పదే ఎవరినైనా సరే ఒక ఐఏఎస్ను 3,500 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న ఈ 42 కార్పొరేషన్లు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్నిటికీ కూడా గ్రూప్ 1 లేదా గ్రూప్ 2 ఆఫీసర్, అది ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు. ఎందుకు స్త్రీనిధి సంస్థకు 5,600 కోట్ల సంస్థలు ఉన్న స్త్రీనిధి సంస్థకు ఐఏఎస్ ఆఫీసర్ను ఎందుకు పెట్టరు? నాబార్డు నుంచే అందరినీ నాన్ క్యాడర్ ఐఏఎస్ పెడతారు. నాన్ క్యాడర్ ఐఏఎస్ పెడితే అది కూడా నాబార్డు నుంచే తీసుకొని వస్తారు. 15 సంవత్సరాలు శ్రీనిధి సంస్థ స్టార్ట్ అయినప్పటి నుంచి నాబార్డు నుంచి నాబార్డులో ఏజీఎంగా రిటైర్డ్ అయిన విద్యాసాగర్ రెడ్డిని తీసుకొచ్చి పెట్టిర్రు. మళ్ళీ ఇప్పుడు కూడా డిఎండి పోస్టులు కూడా నాబార్డు నుంచే రిక్రూట్మెంట్ చేసిర్రు. నాబార్డు నుంచే ఎందుకు వస్తుర్రు అని చెప్పేసి మేము ప్రధాన ప్రశ్న. ఈ ప్రశ్నలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలి. శ్రీనిధి ప్రక్షాళన కావాలంటే అసలు ఏం చేయాలి మెయిన్ గా? ఓకేనా, శ్రీనిధి ప్రక్షాళన కావాలంటే నిజంగా తెలంగాణ బిడ్డల గురించి సీతక్క ఆలోచిస్తే, నీలాంటి బిడ్డల గురించి సీతక్క ఆలోచిస్తే, సీతక్క చేతుల్నే కదా పని ఉంది మినిస్టర్ గా, ఆమె ఏం చేస్తే శ్రీనిధి బాగుపడుతుంది? సీతక్క గారు ప్రధానంగా దృష్టి పెట్టాల్సింది స్త్రీనిధి పైన ఏంటంటే, ఈ సంస్థకు ఫస్ట్ ఐఏఎస్ నియమించారు, పూర్తి స్థాయిలో ఐఏఎస్ నియమిస్తారు. ఐఏఎస్ నియమించండి, ఓ లేడీ ఐఏఎస్ నియమించండి. స్త్రీలు జర చెప్పుకోవడానికి ఉంటుంది కదా, మగ ఐఏఎస్లు అంటే అటు ఇటు ఇబ్బందులు పడతారు. లేడీ ఐఏఎస్ నియమించడం ద్వారా జర చిన్న మహిళా సంఘాల నేతలు కూడా, మహిళా సంఘాల వాళ్ళు వచ్చి కూడా మీతో ఫీల్ ఫ్రీగా మాట్లాడడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, మహిళలకు వడ్డీ లేని రుణాలు రాలేదు, శ్రీనిధిలో తీసుకున్న వాళ్ళకి స్త్రీనిధిలో పదే పదే మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చినామని చెప్పేసి డిప్యూటీ సీఎం గారు అంటున్నారు, మంత్రి సీతక్క గారు అంటున్నారు, రోజు చెప్తున్నారు. కాబట్టి స్త్రీనిధిలో తీసుకున్న వడ్డీ లేని రుణాలు ఏ ఒక్క మహిళకు రాలేదు. దయచేసి స్త్రీనిధిలో వడ్డీ లేని రుణాలు తీసుకున్న మహిళలకు వడ్డీ లేని రుణాలు వర్తింపజేసేటట్లు చేయండి. ఇంకోటి, శాఖలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను అందరితో మీటింగ్ పెట్టమని చెప్తే మీరు ఏ సమస్యలు కూడా ప్రస్తావించకుండా బయట వచ్చిన ఆరోపణలు ఖండించడం కోసం మాత్రమే మీరు మీటింగ్ పెట్టిన తప్పితే సంస్థను ప్రక్షాళన చేసే దిశగా లేవు. ఈ ఉద్యోగులు చాలా ఇబ్బంది పడుతుండ్రు. ఉద్యోగులకు పే స్కేల్ ఇవ్వండి. తర్వాత క్షేత్రస్థాయిలో శ్రీనిధి ఉద్యోగులను, సెర్పు ఉద్యోగులను, మెప్పా ఉద్యోగులను కలిసిమెలిసి పనిచేసేటట్టుగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సీతక్క గారికి చెప్తున్నాం. మీరు ఏదైతే పదే పదే చెప్తున్నారో 1 కోటి మంది కోటీశ్వరులు అనేది ఏదైతే సంకల్పం ఉందో, ఫస్ట్ స్త్రీనిధి సంస్థలను ప్రక్షాళన దిశగా మీరు వెళ్తే ఖచ్చితంగా మీరు 1 కోటి మంది కోటీశ్వరులు అయ్యే ఏదైతే సంకల్పం, ఏదైతే మానసపుత్రిక ఉందో అది సాధ్యమయ్యేది ఉంటుంది. లేదంటే మీరు ఇలాగనే ఒంటెత్తి పొగడలు పోతూ నాబార్డు నుంచి తీసుకొచ్చిన వాళ్ళని పెడతాము, ఇంకా మేము నాన్ ఐఏఎస్ క్యాడర్తోనే 5,600 కోట్లు ఉన్న సంస్థను నడిపిస్తాము అని అంటే రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు. మీరు రాబోయే ఎలక్షన్లో కూడా విన్ అయ్యే పరిస్థితి లేదు సీతక్క గారు, మేమని పదే పదే చెప్తున్నాము. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎంతమందిని తొలగించిండు? తెలంగాణ బిడ్డలు కావచ్చు, ఎంతమందిని తొలగించు? 450 మందిని తొలగించిండన. మేము పదే పదే చెప్తున్నాం, 450 మందిని తీసుకోవాలని మేమేం చెప్పట్లేదు. ఎవరైతే విల్లింగ్ ఉండి అర్హత ఉన్న వాళ్ళను, సంస్థలోను ఫ్రాడ్ చేయని వాళ్ళను, ఫ్రాడ్ చేసిందని నేను చెప్తుండు విద్యాసాగర్ రెడ్డి. 16 మంది ఫ్రాడ్ చేసిందని చెప్తున్నాను. 16 మందినే తీసుకోమని చెప్తున్నాం మేము, ఫ్రాడ్ చేసిన వాళ్ళని కాదు. ఆ ఫ్రాడ్ చేయలేదు. ఎందుకంటే 16 మంది ఫ్రాడ్ చేయని వాళ్ళని ఎందుకు తీసుకోమంటున్నాను అంటే, అది ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర పెండింగ్లో ఉంది. తర్వాత కోర్టులలో పెండింగ్ ఉన్న వాళ్ళను మీరు త్వరగా వాళ్ళని తీసుకోమని చెప్తున్నాము. మిగతా వాళ్ళు ఎవరైనా విల్లింగ్ ఉంటే సాధ్యాలను పరిశీలించండి, దీనిపైన ఒక కమిటీ వేయండి. కమిటీ నిర్ణయించిన తర్వాత మీరు తీసుకుంటే తీసుకోండి, కమిటీ ఏం చెప్తే అది చేయండి. కానీ మేము దాన్ని కూడా మేము గొడవ చేయాలి, దీనేదో రాద్ధాంతం చేయాలని మేము అనుకోవట్లేదు. ఇంకోటి కొత్తగా ఇంకో నోటిఫికేషన్ పడ్డది, అసిస్టెంట్ మేనేజర్ నోటిఫికేషన్ పడితే ఏ పాలసీ ప్రకారం స్త్రీనిధి రిజిస్టర్ అండర్ 1916 కోఆపరేటివ్ రూల్స్ ప్రకారం సంస్థ ఏర్పడితే మీరు అందులో ఫార్మర్ ఎంప్లాయీస్ కానీ ఎవరైతే టర్మినేషన్ అయిన ఎంప్లాయీస్ కానీ అప్లై చేసుకోవద్దని పెట్టినావు.
ఏహెచ్ఆర్ పాలసీ ప్రకారం పెట్టినావు. ఒకటి పాయింట్ అన్న. నెక్స్ట్ ఏంటంటే అసిస్టెంట్ మేనేజర్లకు వేసినటువంటి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వలేదు నిరుద్యోగులకు. ఏజ్ రిలాక్సేషన్ 30 ఏళ్ళ వరకే ఇచ్చిండు. అరే 30 ఏళ్ళ వరకు ఎందుకు ఇచ్చినామంటే కోఆపరేటివ్ రూల్స్ ఇంతే ఉంటాయి. మరి కోఆపరేటివ్ రూల్స్ ప్రకారం ఒక అసిస్టెంట్ మేనేజర్ శాలరీ 56,000 ఉంది, మీరు పెట్టిన శాలరీ 21,000 పెట్టిరు. మరి కోఆపరేటివ్ రూల్స్ అంటే అన్నిటికీ వర్తించాలి. ఒకదానికి మీకు అనుకూలమైన దానికి వర్తిస్తవి, మీకు అనుకూలం కాని దానిలోకి వర్తించవు అన్నమాట. అంటే ఇది రాజ్యాంగాన్ని మీరు తుంగలో దొక్కినట్టు, తెలంగాణ ప్రజలను, తెలంగాణ నిరుద్యోగులను మీరు నయవంచనకు గురి చేస్తూ అవమానిస్తుండ్రని చెప్పేసి మేము భావిస్తాము. ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళని ఎందుకు కంటిన్యూ చేయాలి? ఎంతోమంది మీలాంటి నిరుద్యోగ బిడ్డలు నిరుద్యోగ జేఏసీ పెట్టుకొని కొట్లాడుతున్నారు కదా, ఆస్మా కావచ్చు, జనార్దన్ కావచ్చు, మీరు కావచ్చు. ఇటువంటి బిడ్డలకు అవకాశం వస్తుంది కదా. ఇప్పుడు రిటైర్డ్ అయిన కూడా ఇప్పుడు 56 సంవత్సరాలు 58 సంవత్సరాలు చేసిండు, హ్యాపీగా ఇంట్లో కూర్చోవాలి కదా. మరి ప్రభుత్వానికి ఏమనిపిస్తలేదు రిటైర్డ్ అయిన ఉద్యోగులతో ఎందుకు? స్త్రీనిధిలో ఉన్న రిటైర్డ్ ఎంప్లాయీస్కి దీనిలో శాలరీ వస్తుంది, మళ్ళా పెన్షన్ వస్తుంది వాళ్ళకి. వాళ్ళు ఎప్పుడో రిటైర్డ్ అయ్యారు, ఎప్పుడో అప్పుడున్నది వాళ్ళకి వీళ్ళకి పెన్షన్ వస్తుంది. ఇప్పుడు కొత్తగా రిక్రూట్మెంట్ అయిన 2004 నుంచి వీళ్ళు రావట్లేదు కానీ పెన్షన్, అంత ముందుకే రిక్రూట్ అయ్యారు వీళ్ళకి ఒక్కొక్కరికి 70 ఏళ్ళు ఉంటాయి. మేమేం చెప్తున్నాం అంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ని తీసేయమని చెప్తున్నాము. వాళ్ళ సలహాలు సూచనలు అవసరం అని అనుకుంటే ఈ పేద సంస్థల పైన ఎలాంటి శాలరీ తీసుకోకుండా ఇవ్వమని చెప్పండి. ఈ వాళ్ళు సలహాలు సూచనలు ఇచ్చేది ఎవరికి ఇస్తుర్రన్నా? పాకిస్తాన్ అనుకో, పాలిస్తాన్ అనుకో ఇస్తలేరు కదా, ఈ తెలంగాణ ఆడబిడ్డలకు ఇస్తారు కదా. మీ ఇంట్లో కూడా ఆడబిడ్డలు ఉంటారు కదా, పేద ఆడబిడ్డలకు మీరు ఉచితంగా ఇస్తే మీరు తలుచుకుంటారు కదా అని చెప్పేసి మేము చెప్తున్నాము. ఇంకోటి, ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ని పదే తీసేయమని మేము ఎందుకు అంటున్నాం అని అంటే, ఈ ఎంప్లాయీస్ని తీసేయడం మూలంగా కింది స్థాయిలో ఉన్న ఎంప్లాయీస్కి ప్రమోషన్ వస్తుంది, మళ్ళీ కింది స్థాయిలో ఉన్న వాళ్ళకు నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మేము పదే చెప్తున్నాము. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు మీరు ఏ రకంగా 1 ఇయర్లో ఇస్తామని చెప్పేసి మాట చెప్పి మీరు మాట తప్పిర్రో ఆ మాటను కూడా నెరవేర్చుకోవడానికి ఇందులో ఖాళీలను భర్తీ చేయమని చెప్పేసి మేము పదే చెప్తున్నాం. మీరు ఇచ్చిన ఖాళీల్లో 123 కాదు, దాదాపు 2,000 ఖాళీలు ఉన్నాయి స్త్రీనిధిలో. 2,000 ఖాళీలకు తక్షణమే నోటిఫికేషన్ వేయాలి, పూర్తి రోస్టర్ పాటించాలి. దానిలో నోటిఫికేషన్ వేసిండ్రన్న, ఇప్పుడు ప్రతి నోటిఫికేషన్లో రోస్టర్ లేదు. తర్వాత ఉన్న దాంట్లో టైం పాస్ నోటిఫికేషన్ వాళ్ళ అనుచరులు నింపుకోవాలి. అదే ట్యాగ్ లైన్తో వీళ్ళు నడుస్తున్నారు, అదే పంతం మీద వీళ్ళు నడుస్తున్నారు. నోటిఫికేషన్లో ఈ శాఖకు మంచి క్యాండిడేట్ ఉంది కదా, అంటే మానవత్వంతో ఆలోచించే సీతక్కే ఉండదు. సీతక్క కూడా ఆలోచించకపోతే ఎందుకు ఇంకా ఈ శాఖ నిర్వహించి? పైకి అట్లనే ఉంటుంది అన్న. సీతక్క ఆలోచించే విధానం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. సీతక్క గారు ఏం చేస్తారనంటే, కరోనా టైంలో ఏదో ఇక సరిగ్గా పోయిన తర్వాత వాళ్ళ మూటలు మోసి వాళ్ళకి ఏదో 1000 రూపాయల సామాన్ బీఆర్ఎస్ టైంలోనే సీతక్కకు పేరు వచ్చింది. మరి వాస్తవంగా జేవాటి అన్నం మనం కూడా మంచి అనుకున్నాం, అక్కొస్తే మనకు మంచి రోజులు వస్తాయని చెప్పేసి మేము కూడా గ్రూప్లలో మెసేజ్ పెట్టినాం. కానీ అంత పోయిన గవర్నమెంట్ కన్నా కూడా ఇంకా దారుణంగా తయారైపోయింది శ్రీనిధి సంస్థ. పోయిన గవర్నమెంట్లన్నా 3 సంవత్సరాలు రినివల్ లేకున్నది, దానిపైన చర్యలు తీసుకోలేదు. దానిపైన వచ్చిన ఎంక్వైరీ 523 జీవో అనేది మొత్తము బీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగింది. దానిపైన చర్యలు ఎందుకు తీసుకోరు? మేము దానిపైన చర్యలు తీసుకోవాలంటే ఇప్పుడు జరిగినవేమి అక్రమాలు ఉంటే మాకు ఇవ్వండి అని అంటారు. ఇప్పుడు జరిగిన అక్రమాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ పోతేనే అక్రమాలన్నీ బయటకు వచ్చినాయి కదా, రేపు మీరు పోతే మీ అక్రమాలు బయటకు వస్తే అప్పుడు మీ పైన కూడా పోరాటం. మరి ఇదే విధంగా శ్రీనిధి ఎండి తీసేసిన తర్వాత ఇదే విధంగా సీతక్క ముందుకెళ్తే శ్రీనిధి తీసేసిన ఉద్యోగాలతో సీతక్క పైన యుద్ధం చేస్తారా? యుద్ధం ఖచ్చితంగా ఉంటుందన్న. సీతక్క తీసేసిన వాళ్ళ ఉద్యోగాలు కలిసి వస్తే వాళ్ళతో పోరాటం చేస్తాము. వాళ్ళు కలిసి రాకపోతే వాళ్ళ వ్యక్తిగత విషయాలకు మేము వదిలేస్తాం. ఏదో ప్రభుత్వం మీద బట్టగాల్చి మీద వేయాలనే ఉద్దేశం మాకు లేదు. కాకపోతే అంటే విద్యాసాగర్ రెడ్డి చేసినటువంటి 523 జీవో ఎంక్వైరీ మాత్రం ఖచ్చితంగా చేయాలి. దానిలో నిజంగానే అవినీతి జరిగింది అని మీరు తేల్చితే, నిజంగానే అవినీతి జరిగింది కాబట్టి మీరే జీవో 523 ఎంక్వైరీ ఇచ్చిండ్రు. ఇది పారదర్శకంగా నిర్వహించి పారదర్శకంగా ఎంక్వైరీ చేస్తే విద్యాసాగర్ రెడ్డితో పాటు వేణుప్రసాద్ అని ఒకటి దీనిలో పనిచేసిన అవుట్సోర్సింగ్ పర్సన్కి వాని ఉద్దేశం ఏంటంటే విద్యాసాగర్ రెడ్డి గారికి సేవలు చేయడము, వాని బానిసగా కుక్క ఉండడం కోసమే T5 MDగా పెట్టిర్రు. T5 MD శ్రీధర్ బాబు ఎట్లా పెట్టుకుంటాడు? ఈ వేణుప్రసాద్ అనే వ్యక్తి బీఆర్ఎస్ గెలవడం కోసం పనిచేసిండు. నా దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. సీతక్క గారు నన్ను కలిస్తే నేను ఆధారాలు మొత్తం బీఆర్ఎస్ వాళ్ళని తీసుకొచ్చి కాంగ్రెస్ లో T5 MDగా ఇచ్చారు. మంచిగానే ఉన్నది సీతక్క గారు, దుద్దిల శ్రీధర్ బాబు గారు మంచిగానే ఉన్నది. వీళ్ళు పదే చెప్తుంటే జీవో 523 ఎంక్వైరీలో వేణుప్రసాద్ పేరుంది. వేణుప్రసాదే
గత గవర్నమెంట్లో ట్యాబులు ఇచ్చిన 40,000 ట్యాబులు, కంప్యూటర్స్, సిస్టమ్లు అన్నిట్లో దాదాపు 200 కోట్ల గోల్మాల్ అయినవి. ఇదే వేణుప్రసాద్ గారు అనేటువంటి 2 కార్లు ఉంటాయి, 2 విల్లాలు ఉంటాయి, ఐఫోన్ గ్యాడ్జెట్స్ ఉంటాయి. వాళ్ళు ఎక్కడ టచ్ చేయరు. ఈ పేదల సంస్థలో పనిచేసిన వాళ్ళకి కింది స్థాయి ఉన్న ఎంప్లాయీస్కి ఎందుకు ఒక రూమ్ రెంట్ కట్టలేకపోతుర్రు, వాళ్ళ అమ్మా నాన్నకు కనీసం బీపీ ట్యాబ్లెట్లు కూడా ఇవ్వలేని స్థితిలో ఈ సంస్థలో పనిచేసిన ఉద్యోగాలు ఉన్నప్పుడు ఒక్కరు మాత్రమే ఐఫోన్ గ్యాడ్జెట్స్ విల్లాలు ఎట్లా ఉంటాయని చెప్పేసి మేము పదే పదే క్వశ్చన్ చేస్తున్నాము. ఆ జీవో 523 ఎంక్వైరీ మీరు పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తే విద్యాసాగర్ రెడ్డితో పాటు వేణుప్రసాద్ అనేది సెంట్రల్ జైల్లో ఊసలు లెక్క పెట్టాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఈ ఎంక్వైరీ జీవో 523 జరిగేందుకు మీరు ఎట్లా చేయకపోయినా కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. ఆల్రెడీ కోర్టులో పెండింగ్ ఉందన్న జీవో 523 ఎంక్వైరీ. దానికి సంబంధించింది అన్నిట్లో కూడా మేనేజ్ చేస్తారు. ఇప్పటికి నేను హైకోర్టుకు అయితే ఆ ఫైల్ దొరకట్లేదు. చాలా 5-6 నెలల నుంచి నేను అప్పుడు కోర్టుకు తిరిగిన, ఆ ఫైల్ దొరకలేదు. హైకోర్టులోనే ఫైల్ దొరకట్లేదు. అయితే నేను ఆ ఫైల్ దొరకకుండా నేను ఆర్టీఐనన్నా ఏదైనా పెడతాము, ఈ నెల రోజుల్లో దాన్ని బయటికి తీసుకొస్తాము. ఆ పెట్టినటువంటి లాయర్ను మేము ఆయనతో ఎన్ఓసి తీసుకొని నెక్స్ట్ కొత్త లాయర్ని పెట్టి దీన్ని పూర్తిగా ప్రక్షాళన చేసేంత వరకు మేము వదిలేదు. ఫైనల్గా సీతక్క కావచ్చు, తెలంగాణ ప్రజానికానికి కావచ్చు, కొట్లాడుతున్న రాముగా ఏం చెప్పదలుచుకున్నారు? ఫైనల్ క్వశ్చన్ ఇంకా చెప్పాలనుకుంటే చెప్పండి, నో ఇష్యూ. ఓకేనా? ఇప్పుడు నేను ఇంతగానం కొట్లాడినా మీ సహాయ సహకారాలు మాకు ఇచ్చిర్రనా? మీరు 100% ఏ రోజు కూడా మాకు అందరూ సపోర్ట్ చేస్తారు. మేడం షామ్ ఒకటి కాదు, ఎందుకంటే ప్రజా సమస్యలపై కొట్లాడే ప్రతి బిడ్డకు జెన్యున్గా చెప్తున్నాం కదా. సరే సిద్ధాంతాలు వేరు కావచ్చు, కొన్ని సిద్ధాంతాలు అటు కావచ్చు, కొన్ని సిద్ధాంతాలు ఎటు కావచ్చు, కానీ అండగా ఉంటారు అబ్బా. యూట్యూబ్ ఛానల్లో అయితే అండగా ఉంటారు. మా తొలి వెలుగు రఘు కావచ్చు, ఎవరైనా ప్రతి ఒక్కరు అండగా ఉంటారు. ఇప్పుడు కల్వకుంట్ల కవిత పోగానే రామ్ ఈ సబ్జెక్టు నాకు చెప్పు అని ఆమె ఎందుకు టైం ఇవ్వాలి, ఎందుకు చేయాలి అంటే ఏదో ఒకటి తెలుసుకోవాలి, ఏదో ఒకటి మనం హెల్ప్ చేయాలనే కాన్సెప్ట్ అయితే ఉంటుంది. కల్వకుంట్ల కవిత కూడా హెల్ప్ చేశాను. అక్కకు అయితే ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలన్నా. ఎందుకంటే అక్క నేను ఏది అడిగినా కాదని లేదు. నాకు ఈరోజు ప్రెస్ మీట్ కావాలని అంటే ఆ రోజు లేట్ అయి ఉండొచ్చు, ఒక 10 days 15 days లేట్ అయి ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా ఆ విషయాన్ని అక్కను పదే పదే అక్కకు గుర్తు చేయడము, ఆమె ఉన్న టైంలోనే దీన్ని ప్రెస్ మీట్ పెట్టడము, అదే రకంగా ట్వీట్ చేయడము, నేను ఏదంటే అది చేసింది నాకు. సో మేమేమి చెప్తున్నాం అని అంటే ఇంత కొట్లాడినా ఇంత చేసినా కూడా ఈ విద్యాసాగర్ రెడ్డి అక్రమంగా నన్ను ట్రాన్స్ఫర్ చేసి హైకోర్టుకి వెళ్ళి ఇంటీరియర్ ఆర్డర్ తీసుకొని మళ్ళీ హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందన్న, జాబ్ ఇవ్వమని ఇచ్చింది. 4 weeksలో జాబ్ ఇవ్వమని ఇస్తే ఇప్పటికీ 2 నెలలు అవుతున్నా కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఆఫీస్కి పోతే ఈ నాబార్డు నుంచి రిక్రూట్మెంట్ అయిన డిఎండి నన్ను బయట కూర్చోబెడితే నేను చెప్పాను, ఒక తెలంగాణ బిడ్డను నేను, మీరందరూ ఆంధ్రోళ్ళు తమిళనాడులో వచ్చి మా స్త్రీనిధి సంస్థ అనే పేదల సంస్థపై మీ పెత్తనం ఏంది, మా తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవం మీరు కించపరిచిండ్రు బయట కూర్చోబెట్టి అని చెప్పేసి, మీరు ఇక్కడ నుంచి వస్తే తప్ప నేను పోనని చెప్పేసి అక్కడ కూర్చుంటే అప్పుడు ఆయన బయటకు వచ్చి నాకు జీవో రాలేదు, జీవో వచ్చిన తర్వాత నేను ఇస్తానంటుండు. మళ్ళీ నిన్న వేరే జర్నలిస్ట్ అన్న దగ్గర ఫోన్ చేపిస్తే మేము అప్రాప్రియేట్ టైంలో ఇస్తాము, తర్వాత మేము ఎగ్జామిన్ చేస్తున్నాము, నీకు ఎగ్జామిన్ చేయడం కోసమే 4 weeks ఇచ్చారు. నువ్వు 4 weeks ఏం చేసినావు ఎగ్జామిన్ చేయకుండా? ఎగ్జామిన్ ఏం చేస్తావు? నేను టెర్రరిస్టునా, ఉగ్రవాదినా? ఈ పేదల సంస్థ పైన అక్రమాలు జరుగుతుంటే పోరాడుతుంటే మీ జేబులు నింపుకోవడానికి చిల్లులు పెట్టిన నన్ను ఎక్కడ మా అక్రమాలను బయట పెడతాడో, మేము దోచుకోవడానికి మాకు అడ్డుగా వీడు కుంపటవుతాడో ఈ సంస్థలోకి వస్తానే దురుద్దేశంతో మాత్రమే నన్ను ఈ రోజు వరకు కూడా జాబ్లో తీసుకోకుండా మీరు అట్లనే కంటిన్యూ చేస్తుండ్రు. మీకు విద్యాసాగర్ రెడ్డికి పట్టిన గతం మీకు పడుతుంది, పెద్ద విషయం ఏం కాదు. నన్ను బయట పెట్టినంత మాత్రాన నేను 3 సంవత్సరాల నుంచి బయట ఉన్నా, ఇంకో 2 సంవత్సరాలు అయితే మీ గవర్నమెంట్ ఎట్లాగో ఉండదు, ఆ తర్వాత మీ కుర్చీలు ఉండవా లేవనేది ఒకసారి మీరు ఆత్మవిమర్శన చేసుకోండి అని చెప్పేసి మేము సందర్భంగా తెలియజేస్తున్నాం. సీతక్క గారికి పదే చెప్తున్నాం, ఈ తెలంగాణ బిడ్డలకు సీతక్క గారికి పదే చెప్తున్నాం, మీరు ఒక ఆదివాసీ బిడ్డ, అడవి బిడ్డ, చిన్న స్థాయి నుంచి మీరు ఇక్కడికి వచ్చిండ్రు, ఒక పేదింటి బిడ్డగా మీరు ఈరోజు రాష్ట్ర స్థాయి మంత్రిగా ఎదిగిందంటే ఈ తెలంగాణ బిడ్డలకు గర్వకారణం అని మేము తెలియజేస్తున్నాం. మీరు ఏ రకంగా పేదింటి బిడ్డగా వచ్చిర్రో ఈ పేదింటి బిడ్డల సమస్యలను మీరు పరిష్కరించాలి. స్త్రీనిధి సంస్థకు తక్షణమే పూర్తి స్థాయిలో ఒక మహిళా ఐఏఎస్ని పెట్టాలని అని చెప్పేసి మేము పదే చెప్తున్నాం. అలాగే స్త్రీనిధి సంస్థలో జరిగినటువంటి అక్రమాలపైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి అక్రమార్కులపైన చర్యలు తీసుకుంటే మీ ప్రభుత్వం అనేది నిలబడుతుంది. లేదు అంటే రాబోయే రోజుల్లో మీ ప్రభుత్వాన్ని కూడా కేసీఆర్ కొడిన గతే మీ ప్రభుత్వానికి పడుతుంది అని చెప్పేసి మేము సందర్భంగా తెలియజేస్తాం. సూపర్. అంటే ఇప్పుడు నార్మల్గా ఎంత బాధ అనిపిస్తుంది అంటే అటు మొత్తం ఫ్యామిలీ లైఫ్ కోల్పోయి ఎర్ర టెండల
ఒక 100 రూపాయలు లేకుండా వేరేటోళ్ళ దగ్గర 100 రూపాయలు అడుక్కొని బండ్ల పెట్రోల్ పోసుకొని శ్రీనిధి ఆఫీస్ చుట్టూ తిరిగి యూట్యూబ్ ఛానళ్ళ చుట్టూ తిరిగి ఆ బాధ పడ్డోడికి తెలుస్తుంది. ఆ బాధ ఉన్న ఉద్యోగాన్ని తీసేసిన ఆంధ్రోళ్ళు తెలంగాణ అని పెద్ద ఎత్తున అరిసే నా తెలంగాణ బిడ్డలు మీకు రాము కనిపించడం లేదా ఇన్ని రోజులు? ఎందుకు ఇంతమంది నా బిడ్డలను తీసేస్తే ఒక్క తెలంగాణ మినిస్టర్ కూడా మాట్లాడకపోవడం? సీతక్క ఆదివాసీ బిడ్డ గన్ను పట్టిన నక్సలైట్లకు పోయి గన్ను పట్టిన బిడ్డ కూడా నిజంగా ఇక్కడ తీసేసిన బిడ్డలు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలే కదా. ఇది కూడా మీకు కనిపించడం లేదా? ఇంకోటి ఇప్పుడే చెప్పండి. ఈ యూట్యూబ్ ఛానల్కి పోతే డబ్బులు ఇచ్చి యూట్యూబ్లో వీడియో చేస్తున్నాను అంటే విద్యాసాగర్ రెడ్డి గారు ఎవడైతే నా దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని పోయి వాళ్ళ దగ్గర డబ్బులు తెచ్చుకున్నారు, వాడు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసే మెంటాలిటీ ఉన్నప్పుడు మనల్ని కూడా నిఖార్సుగా పనిచేస్తున్నట్టు మనమేం డిలీట్ చేయలేదు. ఇప్పుడు నీ 5-6 వీడియోలు ఉన్నాయి, మనమేం డిలీట్ చేయలేదు. మన ఛానల్ మీద నిఖార్స్ అయిన ఛానల్ మీద దుమ్మెత్తి పోస్తారనమాట. ఈయన ఆంధ్ర ఎంప్లాయీ ఉంటుంది, ఆమె ప్రగల్భాలు వదులుతాయి. నాకు లోపల ఉన్న ఎంప్లాయీస్ డబ్బులు ఇస్తుర్రంట, తర్వాత నాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు మస్తు వస్తాయి రాము. అటువంటి ఆరోపణలు వస్తాయి, మస్తు వస్తాయి. నిజంగా అన్న ఇప్పుడు బట్టగాల్చి మీడియా నీ దగ్గర ఆధారం ఉంటే చూపి నా బ్యాంక్ అకౌంట్ తెలంగాణ ప్రజల ముందు పెడతా. ఏమన్నా ₹1 నాకు ఎవడన్నా ఇచ్చినట్టు చూపిస్తే నేను అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు నేలకు రాస్తా. నువ్వేం చేయాలంటే జాబ్ను వదిలిపెట్టి నువ్వేం ముక్కు నేలకు రాయొద్దు, ఏం చేయదు, సంస్థను వదిలిపెట్టి వెళ్ళిపో. ఈ రాము కోరుకునేది ఏం లేదు, నా తెలంగాణ బిడ్డల పైన మీ పెత్తనం ఏంటి, ఆంధ్రోడి పెత్తనం ఏంటి? తెలంగాణ కొట్లాడుకున్నది మలిదశ తెలంగాణ, తొలిదశ తెలంగాణలో 1200 బిడ్డలను అమరులైతే నా తెలంగాణ వస్తే నీ పెత్తనం ఏంటి అని అడుగుతున్నారు. ప్రతి మహిళను కోటీశ్వరులు చేస్తామంటే మరి ఇక్కడ ఆందోళన పెట్టుకొని కోటీశ్వరులు చేస్తారా? ఏ జీవోలు లేకుండా ఎంప్లాయ్మెంట్ ఎలా జరుగుతుంది? ఈ జీవోల తతంగం ఏంటిది? అయిన పైన 523 జీవో ఉంది కదా, ఆ ఎంక్వైరీ ఎప్పుడు వేస్తారు, ఎప్పుడు నిగ్గు తేలుస్తారు? మా ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి, మా ఉద్యోగాలు తక్షణమే మా ఉద్యోగాలు మాకు వచ్చే విధంగా చూస్తే సీతక్క కూడా పాలాభిషేకం చేస్తారు, లేకపోతే ఇంకొక అభిషేకం చేయాల్సి వస్తుంది. 100% రాము అటువంటి నా తెలంగాణ బిడ్డల పైన ఎన్నో రకాలుగా కుట్రలు చేసిండు శ్రీనిధి. ఆ కుట్రలను ఛేదించుకుంటూ ఒక్కొక్క కుట్రను ఛేదించుకుంటూ ఇంత పెద్ద డాటా ఇంకున్నాయాడ, ఇంత పెద్ద డాటా ఉంది ఆయన దగ్గర. ఆషామాషిగా ఏం రాలే, ఇంత పెద్ద డాటా సంపాదించుకున్నాడు. ఈయన చేస్తున్న ఆరోపణలు ఒక్కటైనా నిజం కాదు అని చెప్పే గట్స్ మంత్రి కాడి నుంచి మొదలుకుంటే శ్రీనిధి ఎంప్లాయీస్, శ్రీనిధి ఆ ఎండి కాడి నుంచి మొదలుకుంటే మంత్రి వరకు ఎవరు కూడా చెప్పలేని స్థితి. ఇప్పటికైనా నా తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చి ఆ రిటైర్డ్ అయి కొనసాగుతున్న ఆంధ్ర పెత్తందారులను పంపించేసి ఈ జీవోల వ్యవస్థను సక్రమంగా నిర్వహించి ఏ ఉద్యోగమైనా రావాలి అంటే ఒక జీవో తీసుకొచ్చి ఆ జీవో వెంబడే ఇంప్లిమెంట్ చేయాలి, పబ్లిక్లోకి డొమైన్లోకి పెట్టాలి. మరి ఈ హిడెన్ జీవోలతో ఏం సాధిస్తున్నారు? కేవలం విద్యాసాగర్ రెడ్డి అనుచరులే ఇప్పటికీ కొనసాగుతున్నారు. విద్యాసాగర్ రెడ్డి అరాచకం పోయిందంటే వాని అనుచరుల అరాచకం కూడా ఉంది, వాటిపైన కూడా పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉంది అని రాము చెప్తున్నాడు. రాముకు మంచి జరగాలి, రాము లాంటి నికార్స్గా కొట్లాడే నా తెలంగాణ బిడ్డలు కూడా మళ్ళీ శ్రీనిధిలో ఉద్యోగాలకు పోవాలి. అప్పటి వరకు ప్రజా వాయిస్ కూడా మీ భరతం పడుతుందని మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ రాము, థ్యాంక్ యూ.